ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ యొక్క మేషరాశిని తీసుకున్నట్లయితే మనకు మేషరాశిలో అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1 పాదం కలిపి ఈ యొక్క మేషరాశి మేషలగ్నం కిందికి వస్తుంది. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యము 2, అవమానం 4 ఈ మేషరాశి వారికి. మేషరాశిలో 4వ ఇంటి అయినటువంటి చంద్రుడు ఉన్నాడు. మాతృమూర్తితో మీకు సత్సంబంధాలు ఉండే అవకాశాలు ఉంటుంది. అలాగే సున్నితమైన మనసులతో మీకు తారాట పడతారు. మీ పనాలు చకచకా అయిపోతాయి. అలాగే మీకు 9వ ఇంటి వ్యయాధిపతి అయినటువంటి గురువు మీకు 3వ ఇంట్లో ఉన్నాడు. ఈయన ఇక్కడ ఉండడం మూలంగా కొన్ని పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా ఉంటాయి. అలాగే గొంతుకు సంబంధించినటువంటి జబ్బులు రావటం, అలాగే వాక్ పటిమతో అంటే మీ ఒరిజినల్ చార్ట్ చూపించుకుంటే ఇది గోచారం మాత్రమే, ఇది 30% మీకు ఎక్స్పోజ్ అవుతుంది రిజల్ట్. వ్యక్తిగత దాన్ని చూసినప్పుడు ఇది కంపారిజన్ చేసుకుంటే అప్పుడు రిజల్ట్ వేరే వస్తుంది. దానికి మనము శాంతులు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకుంటే ఉపశమనం అవుతుంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క బృహస్పతి ఇక్కడ మీకు మిథునంలో ఉన్నన్ని రోజులు గొంతు ప్రాబ్లమ్స్ వస్తాయన్నాము. చిన్న మీడియా రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కేతు వచ్చేసి మీకు ఈయన డిసెంబర్ 5వ తేదీ వరకు సింహరాశిలోనే ఉంటాడు. అంతవరకు మీకు 6వ ఇంట్లో కేతువు చక్కగానే యోగిస్తాడు. 5వ ఇంట్లో కేతువు చక్కగా యోగిస్తాడు. ఆధ్యాత్మిక భావాలు అలాగే క్షేత్ర దర్శనాలు చేసుకొని ముందుకెళ్ళాలనుకుంటారు, చక్కగా ఫలిస్తాయి. కాకపోతే ఏమవుతుందంటే ఇక్కడ రాహు వీక్షణ ఉంది, అలాగే కుజబుధుల వీక్షణ కూడా ఉంది. తద్మూలకంగా ఏమవుతుందంటే మీకు 3వ ఇంటి అధిపతి 6వ ఇంటి అధిపతి అయినటువంటి బుధుడు తన స్వలక్షణాలను కోల్పోతాడు. తను ఎవరితో కలుస్తూ ఉంటే వారి లక్షణాలే తను ఇస్తాడు కాబట్టి, పైపెచ్చు రాహుతోటి కుజునితోటి కలిసి ఉన్నాడు కాబట్టి చాలా వరకు ఆయన ఇచ్చే రిజల్ట్ తగ్గుముఖంలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చలో ఉన్నాడు. చాలా మంచి జరుగుతుంది. సొసైటీ పరంగా మీకు మంచి సజెషన్స్ ఇచ్చే వాళ్ళు ఎదురవుతారు, తాసరా పడతారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా స్త్రీ మూలకంగా వచ్చే ఆదాయం కావచ్చు, వాళ్ళ ద్వారా వచ్చే సలహాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే మీకు ఈ యొక్క రాశిలో కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి ఈ యొక్క గురువు వచ్చేసి మార్చి 12న మీకు కర్కాటక రాశిలో మార్చి 12 వరకు 2026 గురువు మిథునంలోనే ఉంటారు, వక్రత్యాగం జరిగి. ఈలోపు ఒకసారి వక్రించి ఈ యొక్క రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం కూడా జరుగుతుంది. ఆ టైంలో కొంచెం ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ యొక్క మేషరాశి వాళ్ళు 4లోకి వచ్చినప్పుడు. ఎందుకంటే మీకు భాగ్యాధిపతి వ్యయాధిపతి చతుర్థంలో ఉన్నప్పుడు ఉచ్చ రాశిలోనే ఉంటాడు. అక్కడి నుంచి మరలా తన స్వక్షేత్రమైనటువంటి మీనరాశిని చూసుకుంటారు. అందులో మీకు కుటుంబాధిపతి అయినటువంటి రవి ఉన్నారు, శని ఉన్నాడు. మీకు లాభాధిపతి దశమాధిపతి అయినటువంటి శని ఉన్నారు. అలాగే ఈ యొక్క కుజుడు బుధుడు రాహు వచ్చేసి ఈ యొక్క ఈ యొక్క కుంభరాశిలో సంచరిస్తున్నారు. బృహస్పతి వచ్చేసి ఈ యొక్క శనిని వీళ్ళందరినీ కూడా కర్కాటకంలో ఉన్నప్పుడు 9వ ఇంటి దృష్టితో చూస్తాడు కాబట్టి ఇక్కడ కొంచెం మేజర్ ప్రాబ్లమ్స్ జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అవి కూడా ఎలా ఉంటాయంటే అగ్నితత్వంగాను, అలాగే సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్న వారికి, కళాత్మక రంగాల వైపు పనిచేసే వారికి, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కళాత్మక రంగాలు తీసుకున్నామనుకోండి. మనము మహావీర నరసింహ సినిమా చూసాము. అంతకుముందు రామాయణంది ఒక స్టోరీ వచ్చింది, లంకా నగరం గురించి. యామినేషన్ మూవీస్, క్యారెక్టర్స్ లేకుండా, మనుషులతోటి సహకారం లేకుండా, ఇలాంటి కళలన్నీ ఓపెన్ అవుతాయి.
తద్వారా ప్రజలందరూ ఉద్యోగాలు లేక నిరాశ చెంది తినడానికి ఆహారం లేక చాలా బాధలు పడే అవకాశం ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటమ్మా, శుక్రుడు 2వ ఇంటాధిపతి సప్తమాధిపతి ఉచ్చలో ఉన్నాడు, నువ్వేంటి ఇలా చెప్తున్నావు అనుకోవచ్చు మీరు మేషరాశి వాళ్ళు. కానీ మీకేమవుతుంది, శని భాగ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి వాడు శని వేణిలో వచ్చి కూర్చున్నాడు. ఆ కూర్చున్నవాడు బాగున్నాడు, శుక్రునితో కలిసి ఉన్నాడు, రవితో ఉన్నాడు. రవి మీ ఇంటికి 6వ ఇంటాధిపతి. 6వ ఇంటాధిపతి వచ్చేసి చక్కగా వేణిలో ఉన్నాడు. కానీ ఇక్కడ కలిసినటువంటి ప్లానటరీ పొజిషన్ బాగాలేదు. శనితో కలిసి ఉండడం అనేది అంత ఫేవరబుల్గా లేదు. అలాగే మీకు లాభస్థానంలో రాహువు, కేతు, కుజుడు, బుధుడు ఉన్నారు. ఇక్కడ కూడా కాంబినేషన్ బాగలేదు, వరస్ట్గా ఉంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజునితో కలిసి ఉన్నారు కాబట్టి లాభంలో అష్ట కష్టాలు అనేటివి ఉంటాయి. అలాగే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాహనాలు నడిపే వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే ఎవరము మనం కావాలని బలవంతంగా వెహికల్స్ని తీసుకెళ్ళి ఫోర్స్ఫుల్గా దేన్నో కొట్టేస్తామని కాదు. మన గ్రహచారం బాగలేదు కాబట్టి మనం అలాంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఆధ్యాత్మిక వైభవం పెరుగుతుంది. అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలలో కూడా శుక్రుడు సప్తమాధిపతి కాబట్టి ద్వితీయాధిపతి కాబట్టి ఒక ఫ్యామిలీ ఏర్పడడానికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. అలాగే వివాహం కావాలంటే సంతానం కావాలనుకునే వారికి వివాహం అయ్యాక సంతానం కలిగే అవకాశం ఉంది. అలాగే టెక్నికల్ రంగాలు చాలా బలోపేతంగా ఫాస్ట్గా సొసైటీలోకి మూవ్ అవుతాయి. ఈ సంవత్సరం ప్రజలు అవసరం లేకుండా చేసే యంత్రాల సహాయంతో జరిగే టెక్నాలజీ పెరుగుతుంది. దాంతో మనకు నిరుద్యోగ సమస్య ఏర్పడుతుంది. మనిషికి బ్రెయిన్ ఖాళీగా ఉంటే దయ్యాల కొంప అన్నట్టుగా మనుషులు జీవితాన్ని వెళ్ళబోసే టైం వస్తుంది. కాబట్టి ఆ భగవంతుని శరణు చుచ్చుకోండి. దాని మూలంగా మీకు మంచి జరిగే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. దిగ్భ్రాంతి చెందాల్సిన అవసరం లేదు. యోగా, అస్ట్రాలజీ ఇవన్నీ కూడాను చూసే వీడియోలు పెరిగిపోతున్నాయి కాబట్టి వాటి తత్వాన్ని కూడా మీరు అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అల్లకల్లోలాలు తప్పవు, ఆర్థిక విషయాలలో ఎదుగు దిగుడులు తప్పవు. ఈ సంవత్సరం ఈ యొక్క మేషరాశి మేషరత్నం వారు స్వస్తి.